హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు రాజీ కుకింగ్స్. ఈరోజు మన వీడియోలో గుల్ల మైసూర్ పాక్ చేశానండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. పక్కా కొలతలతో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా టిప్స్ కూడా చెప్తానండి. మీరు ఎన్నిసార్లు చేసినా ఎప్పుడు చేసినా గుల్లగా సూపర్ టేస్టీగా రావాలి అంటే ఈ వీడియో ఒకసారి చూడండి. ట్రస్ట్ మీ అండి, ఇలా మైసూర్ పాక్ని చేసి మీరు ఎవరికైనా పెట్టారనుకోండి, మీరు చేశారంటే అస్సలు ఒప్పుకోరండి. స్వీట్ షాప్ నుంచి తెచ్చారని అంటే నమ్ముతారండి. అలా ఉండిద్దంటే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా 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 బాగుంటుంది. అదేవిధంగా ఈ గుల్ల మైసూర్ పాక్ని మనం టేస్టీగా ఈజీగా ఇంట్లోనే సింగిల్ హ్యాండ్తో చేసేయచ్చండి. చాలా చాలా బాగుంటుంది. టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా చేయాలో నేను చెప్తాను. ముందుగా 1 కప్పు శనగపిండిని ఇలా జల్లించుకొని ఉండలు గడ్డలు లేకుండా తీసుకోవాలండి. 1 కప్పు అంటే 25 గ్రామ్స్, పావు కేజీ వరకు ఉంటుందండి శనగపిండి. ప్యూర్ శనగపిండి తీసుకోవాలండి. మరపట్టించి శనగలు ఉంటాయి కదా, మరపట్టించి తీసుకోవాలి. బయట షాప్లో ఉన్న శనగపిండి అనేది బాగోదండి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 2 కప్పుల చక్కెర తీసుకోవాలండి. అంటే 2 కప్పులు అంటే 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ అలా 2 కప్పులు తీసుకోవాలండి. తీసుకొని 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని బాగా పంచదార కరిగే వరకు మనం ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మరలా ఇంకొక స్టవ్ మీద 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. అదేవిధంగా అది సిమ్లో పెట్టుకొని ఆయిల్ని మనం బాగా మరిగించాలి. సిమ్లోనే పెట్టాలి ఆయిల్. ఆ తర్వాత ఈ పంచదార పాకాన్ని మనం ఇలా కలుపుతూ ఉండాలండి. అదేవిధంగా తర్వాత మనం ఒక మౌల్డ్ తీసుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని, ఒక మందంగా ఉండే లోతుగా ఉండే గిన్నెని తీసుకొని అందులోకి నెయ్యిని రాసుకోవాలండి. ఆ తర్వాత ఈ చక్కెర పాకం మనకి తీగ పాకం లాగా రావాలండి. అప్పటి వరకు ఈ చక్కెరని కరిగించుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు తీగ పాకం రావాలండి. ఆ తర్వాత తీగ పాకం వచ్చిన తర్వాత కొంచెం కొంచెం శనగపిండిని వేస్తూ మనం విస్కర్తో ఇలా కలుపుకోవాలండి. స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, కొంచెం లేట్ అవుతుంది. ఇలా విస్కర్తో కలుపుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలండి. ఇలాచీ పొడి వేసుకొని బాగా విస్కర్తో కలుపుకోవాలి ఒక 2 నిమిషాల వరకు. ఇలా మనం ఒక 5 నిమిషాల వరకు శనగపిండిని ఉడికించాలి. అలాగే మనం పక్కన పెట్టిన నూనెని ఒక గరిటె చొప్పున వేస్తూ ఉండాలి అండి. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇంకా ఆయిల్ అవ్వలేదు కదా అని తిప్పుతూనే ఉంటారు. ఇలా తిప్పడం ద్వారా ఎక్కువసేపు గట్టిపడిపోతుంది. ఇలా చేయకూడదండి. ఇలా ప్యాన్కి స్టిక్ కాకుండా ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అంటే ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపించినట్లు రావాలి అండి. 2 నిమిషాలు ఉడికించి అచ్చం ఈ మైసూర్ పాక్ అనేది స్వీట్ షాప్ స్టైల్లో నుంచి తెచ్చినట్టుందండి. చాలా సూపర్ ఎమ్మీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే చాలా అసలు కరిగిపోతుందండి. చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి. ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెయ్యి రాసిన మౌల్డ్లోకి మనం ఇలా వీడియోలో చూపించినట్లు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా స్లోగా చేసుకోవాలండి. మనం ఎక్కువ ఒకేసారి వేయడం వల్ల కింద పడిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా తీసుకొని పైన జస్ట్ అలా స్పూన్తో చేసుకోవాలి. ఇలా అద్దాలండి. మనం ఇలా కిందికి ప్రెస్ చేస్తే ఆ గుల్లదనం అనేది పోయి మనకి షేప్ అండ్ టేస్ట్ కూడా రాదండి. ఆ తర్వాత 2 నిమిషాల తర్వాత మనకి ఏ సైజులో కావాలో షేప్స్ కట్ చేసుకోవాలి. తర్వాత చేసుకుంటే మనకి గట్టి పడిపోతుందండి. అలా చేసుకోకూడదు. ఒక 4-5 అవర్స్ అనేది వీటిని పక్కన పెట్టాలండి. మొత్తం చల్లారాలి. మనం చేతికి ఇలా మనం గిన్నెని టచ్ చేస్తే చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకోవాలి. చాలా సూపర్ టేస్టీగా ఎమ్మీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూడండి. షేప్ అసలు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో వచ్చినట్టు వచ్చింది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.